అబద్ధం చెప్పను. మీరు తీసుకున్నారనుకో మీ ఇష్టం, అది అంతకంతే పోద్ది. నాకు పోతే ఒక్కరు ఒక అడుగు పుట్టాడు 5 ఎకరాలకు అన్నాడు, నేను పుట్టాను 4 ఎకరాల అమ్మేను. శ్రీ వెంకటేశ గోవింద. ఏమే ఎంతసేపు కూర్చొని ఉన్నా నేను ఇక్కడ? నీది కదా పడిపోయిందా? ఇక్కడ నువ్వు అక్కడ పడుకున్నావు, కూర్చొని ఉన్నా కదా పడిపోయిందా? ఎంత? 1000 రూపాయల? ఇంకా ఉన్నాను. ఇంకా ఎంత ఉండదు? మొత్తం చెప్పి ఎంత నిందో? 1000 రూపాయలు ఉండింది. ఇది బాటిల్ ఎవరిది? ఇదే వేరే వాళ్ళదే. వాళ్ళదేమో ఇది అటైతే 1000 రూపాయలు. వాళ్ళు ఎట్లా అవుతుంది? నువ్వు 1000 రూపాయలు. వాళ్ళు ఎట్లా అవుతుంది? నువ్వే కూర్చోన్నావా? ఆడ పెడితే ఆడ వేడే ఉంటుందా? పడిపోయి చెవులో పెట్టుకొని ఉన్నా. అదే ఆలోచించుకుంటా ఉన్నా. అంతా మనం తిరిగినామే. ముందే పడిపోయిందా? ఎక్కడో పోయింది, ఆడబడింది. ఇదంతా ఇట్లా తిరుగుకుంటా ఉన్నాను, ఆలోచించుకుంటా ఉన్నా ఎక్కడ పడిపోయిందో ఏమో అనేసి. దొరికింది ఈరోజు ఆదివారం కదా. సరే సగం తీసుకో సగమి, ఇంకా నేను గట్టిగా మాట్లాడలేను కదా. సరే సగం తీసుకో సగమి, ఇంకా నేను గట్టిగా మాట్లాడలేను కదా. అదే నీదని చెప్తున్నావు అంతే. ఈరోజు ఆదివారం కదా, కొంచెం నేను టక్కని దేవుడి వల్ల ఎట్లా సగం తీసుకో. నేనేమి ఇది కాదంటాం లేదు కదా. నేనేమి అట్లా సగం నీకు సగం నాకా? బాగుంది, కరెక్టే. అట్లా కాదు, అది దొరికింది కాబట్టి పోయింది కాబట్టి. అవునవును, నీదే అంటే ఇచ్చేస్తాను. అందుకనేసి నాది అన్నామంటే ఇచ్చేస్తాను నేను. నాదే ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు అంటే నీకు అలవాటు ఏమో అలవాటు లేదులే. లేదా? ఉంటే ఇద్దరికి కలిసి బారికి వెళ్దామా? ఇబ్బంది ఏం లేదు. ఉంటే ఇద్దరికి కలిసి బారికి వెళ్దామా? ఇబ్బంది ఏం లేదు. అందుకని ముందు నాకు అలవాటు లేదా? సరే 1000 రూపాయలు 500 నీకు 500 నాకా? ఇవేనా దొంగ నోట్లు లాగా అనిపిస్తుంది నాకు డౌట్. అందుకనేసి ఒకవేళ ఎవరు ఎట్లా అవుతాయి? మజాక్ చేస్తున్నా. దొంగ నోట్లు ఎట్లా అవుతాయి? ప్రజలు కాడ ఉంటాయి. నేనే పనికి పోయినాను, అది పడిపోయే తిరిగి తిరుపతి మీద. తిరుపతినా? ఏ ఏరియా? చందూరంలో. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఏం 500 కూడా నీకు బుద్ధి కాదు. అందుకనేసి నాకు బుద్ధి కాలేదా? ఎవరిదో ఏమో అందుకనేసి. ఏమో తమ్ముడు, ఏం తమ్ముడు? ఎంత 1000 రూపాయలా? చెప్పద్దు. ఏమో ఎన్న ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేనిపోయిన తలకాయనే పొట్టిస్తా స్వామి నాకు. ఏడా కదా ఉండేది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన అడుగు. తీసుకోలేదు. చెప్పేది తీసుకోండి. నా దగ్గర ఉంటే తీసుకోండి. నా దగ్గర ఉండేది తీసుకో కావాలి. నా దగ్గర షర్ట్ నేను ఎందుకు ఇస్తాను? లేదు, నేను నాకేమే డబ్బులు లేకనా? చూపిస్తాను స్వామి, మాకేం వద్దు. నాకు ఎందుకయ్యా స్వామి? ఎక్కడ పడిపోయింది తమ్ముడు? అది నా లెక్క కూడా ఆడే ఉంది. లేదు, నాది లేదు. అటు వంగినాడు, ఎత్తుకున్నాడేమో అనుకున్నా. స్వామి నేను తీసుకోలేదన్నా, నాకు ఖర్చుకి అవి ఓనర్ ఈ రోజు మిగిలిన చిల్లర అది. ఇదే ఏమన్నా వెళ్తాను. మరి అంత అన్యాయం వద్దన్నా, నాది కూల్. మరి అంత అన్యాయం వద్దన్నా, నాది కూల్. మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావు. నేను తీసుకోలేదన్నా. ఎంత? 100 రూపాయలు 250 ఉన్నాయి.
అంత అన్యాయం వద్దన్నా. ఏం తమ్ముడు నేను ఎంప్లాయర్ నేను అంత అన్యాయం వద్దు. నేను చెక్ కూలి చేసుకో. డబ్బులు అయ్యి ఎంత ఇదే 100 రూపాయలు 250. నెంబర్లు చెప్పి ఇచ్చేస్తాను. నెంబర్లు ఎట్ట గుర్తుంటాయి అన్న? ఏందన్నా మీరు మాట్లాడేది? నెంబర్లు ఎట్ట గుర్తున్నా? ఏందన్నా మీరు మాట్లాడేది? నెంబర్లు ఎట్ట డబ్బు గుర్తుంటాయి? మీదే కదా నెంబర్లు. నా డబ్బు కాబట్టి నేను చెప్తాను. నువ్వు చెప్పు. 663-994 ఎక్కడ పోయింది మీ డబ్బులు? నాది ఇప్పుడే కింద పడిపోయింది. సరే వెతుకులాడే దొరికితే చూడు చూడు అవి కాదు. 634-994 నాదే. అతనిది పాపం. బాబు నేను ఇట్ట తీసి తీసినోడిని అబద్ధం చెప్పను. అవును. మీరు తీసుకున్నారనుకో మీ ఇష్టం, అది అంతకంతే పోద్ది. నాకు పోతే ఒక దేవుడా అమౌంట్ మీద కదా ఆడినింది మీద అంటున్నా. ఎంత అది 5,000 ఎన్ని 1,500 సార్ తీసుకొచ్చిన అంతే. కార్డు ఇక్కడే కూర్చోన్నాము. కార్డు కాదు అమౌంట్. కార్డు కదా అమౌంటే బస్ నాది పడింది. ఇక్కడే కూర్చోన్నాం చాలాసేపు నుంచి చూసుకోవాలి. అవునా? అమౌంట్ పడింది. ఎంత ఉంది? మరి ఎంత అని తెలియదు. ఇంట్లో తీసుకుని 500 ఉండాలి. 500 2 3 ఉంటాయి. 2 3 4 తెలియదు. పడిపోయింది. పిల్లకాయలకి ఏది ఇస్తా అంటే బాగా సైడ్ అక్కడ ఉండింది అందుకని. కాదేలేండి కాసు అడుగుదా కరెక్టే అక్కడ ఉండింది కాబట్టి అడుగుతున్నాను. నాది ఇప్పుడు బాల్ తీస్తా ఉన్నా, డబ్బులు తీస్తా ఉన్నా, కర్చీఫ్ నాది తీసినా కింద పడిపోయినట్టుంది. అవునా? అదే నేను అక్కడ నుంచి చూస్తా వచ్చినాను. దూరంగా ఉండింది కదా, అది మీదే కాదు అనేసి అడుగుతాను. డబ్బులు పడిపోయినాది అది కానీ నా డబ్బులు నాది కానీ నాకు పర్లేదులేండి. అర్థం ఇస్తాను, నేను అర్థం ఎత్తుకుంటాను. అట్లాగే సార్ నాది డబ్బులు పడింది. నాది 500 డబ్బులు ఆయన పడిపోయినాయంట. ఎంత పడిపోయింది? 1000 రూపాయల? అది 2 3 ఉండాలి చూడండి సార్. దాంట్లో 2 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కేక్ కోసం తీసుకొచ్చాను. అది కింద పడిపోయింది. ఎట్లా పోయింది తెలియదు. ఏమో నాకు తెలియదు. 500 రూపాయల నోటు పడిపోయింది. తారాడుతూ ఉన్నాను. ఇది దొరికింది నాకు. చూస్తే అది ఇప్పుడు కూర్చొని బాల్ కోసం తీసిన మనీ తీసిన పిల్లకాయలు వచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తా అంటే బాల్ కోసం వాళ్ళది పోయిందంట పాపం. ఇప్పుడే అక్కడ దాకా ఆడుతా ఉన్నారు. ఇట్టే వచ్చినా నేను. నెంబర్లు కొత్త నోట్లా చెప్పండి. అవునులే ఇవి అయినా బ్యాంక్ కట్ అయితే పెట్టుకొని ఉంటాయి. సీరియల్ నోట్లు అయితే తీసుకొని ఇంటికాని తీసుకొస్తాం. నాది 500 రూపాయల నోటు పోయింది. నేను తలాడుకుంటూ వచ్చాను. చూస్తే అక్కడ ఇది ఉన్నింది, అమౌంట్ ఉన్నింది. నీదని ఎక్కడ చెప్తావు బాబు? 7,000 అని చెప్తా అంటే నీదని ఎక్కడ చెప్తావు బాబు? ఒకసారి చూపిన నోట్లో బాబు టచ్ చేస్తున్నావు ఏంది? అమౌంట్ టచ్ చేస్తున్నావు ఏంది నువ్వు? 500 పోయింది. నాది 500. నాది 1000 రూపాయలు. నాకు కావాలంటే నీది 1000 రూపాయలా? ఆయన 1500 అని చెప్పినాడు కదా. ఆయనది కాదు అది. నేనెవరు? అవును తమ్ముడు, నాదేనా? వీళ్ళని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చేస్తారు. నేను వాళ్ళని చెప్తాను. నువ్వు నాదని తీసుకుంటే ఎట్లా నువ్వు? ఇక్కడే కూర్చొని పడిపోయిన పచ్చి పెట్టుకుని తీసిన మాట వాస్తవం. పడిపోయింది. నేను తీసుకున్నా 500 ఆయనకి, నా 200 పోయింది అనుకుంటాను. టాస్ చేస్తాడు. టాస్ చేసి ఎవరితో చెప్తా. నా టాస్క్ వేసిపోయింది. ఆయనది పోయింది, నాది పోయింది. నీకేది? నీదేది చెప్పు. ఇదా అది రాకపోతే చెప్తా. నేను న్యాయం చేస్తా. చెప్పు. డబ్బులు ఎడ పెడతాను చెప్పు. చూస్తే నేను చెప్పేస్తాను. ఎట్లయినా ఇచ్చేసేదా? 1000 రూపాయల గురించి 500 రూపాయల గురించి నేను గురించి చెప్పదని చెప్పి మరి అబ్బాయి నాదే అంటున్నాడు అప్పటి నుంచి. ఓకేనా? 500 రూపాయల గురించి చెప్పదని చెప్పేది ఏముండదు. తమ్ముడు నీకు ఇది అలవాటు ఉందా? లేదా? సరే 500 ఎత్తుకొని వెళ్ళిపోనాను. నీదే అంటాడు ఎట్లా బాబు? నాకు అర్థం కాలేదు. నాదే అది. 500 నీకు 500 నాకు ఎత్తుకొని. 500 నీకు 500 నాకు ఎత్తుకొని. నాకు కావాలంటే కదా తీసుకెళ్ళండి అంతే. వదిలేండి. 500 రూపాయలు ఏమైపోతుంది? నీ కొంపలో మునిగిపోతానే ఏంది? ప్రామిస్ ఈయన పైన నాదే.
మీ ఇద్దరు కొట్టుకోండి లేకపోతే ఇంకొకరు నాది 1000 రూపాయలు పోయింది నా స్వామి అంటే. సరే నువ్వు ఒట్టేనావు కాబట్టి ఇద్దరు తీసుకో బాబు, తీసుకో ఎత్తుకో. ఓ, నేను ఊరికే తీసుకోలేనా, ప్రామిస్ కదా, ఆయన పైన ఒట్టు, ఆయన గుండు పైన ఒట్టు నాదే డబ్బులు. సరే ఓకేలే అయితే. ప్రామిస్ నా ఫీల్ అయిపోతున్నా. డబ్బు కదా ఎందుకంటే పోయింది నా మీద. 500 ఇచ్చేయి బాబు. బాధపడదు. వద్దు నా, నువ్వు బాధపడతావు. అయ్యో సరే ఇవ్వలేదు తీసుకెళ్ళి. ఆహా, వద్దు, నీది 1500 పోయింది, నాది 1000 రూపాయలే పోయింది. తీసుకెళ్ళి. సరే బాబు నాకు 500 ఇవ్వు బాబు, ఇచ్చిందానికి ఎందుకు ఇస్తాను? ఇచ్చిందానికి తమ్ముడు దొరికింది, ఇది అడిగినావు ఇచ్చాను కదా. నిజంగా నేనేం పోలేదు, నిజంగా ఈయన పైన ఒట్టు, నా మీద కాదు, నిజంగా ఈయన పైన ఒట్టు. నా మీద కాదు. ఇంకోసారి మళ్ళీ అనవసరంగా మాట్లాడతారు. ఆయన డబ్బులు ఇచ్చేయి, నేను కావాలి నీ 1000 రూపాయలు పోయిందా నేను ఇచ్చేస్తా కావాలంటే. అది కాదు, నేను ఇట్లా తీసేసినాను అన్న. నాకేమి ఇది ప్రాంక్ నా, చూడన్నాడా నీ డబ్బు మాకెందుకునా. ఒక వీడియో